అంటే ఏం చెప్తున్నాడు? నా దినములు మధ్యలో నన్ను ఏం చేయకూడదు, కొనిపోవటం కొనిపోకమంటే తీసుకెళ్ళొద్దయ్యా అని అడుగుతున్నాడు. వినాలి వాక్యం. అంటే చాలా రకాల ప్రార్థనలు మనం చూస్తున్నాం కూడా. కానీ ఈ రకమైన ప్రార్థన చాలా వింతగా విచిత్రంగా ఉంది. ఏం చెప్తున్నాడు భక్తుడు? నేను ఇలాగ మనవి చేసి తిని, అంటే నేను ఇలాగ ప్రార్థన చేశాను, నేను ఇలాగ దేవుణ్ణి బ్రతిమలాడుకున్నాను, నేను ఏమని మనవి చేశాను అని అంటే, చదవండి. నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనిపోవద్దని అడుగుతున్నాడు. దేవుణ్ణి అడుగుతున్నాడు. పిల్లారా, నన్ను మధ్యలో మాత్రం తీసుకెళ్ళొద్దు అని చెప్తున్నాడు. అలా చేయటం వాస్తవమేనా? అలా చేస్తే దానికి సమాధానం వచ్చిద్దా? అది మన ఇష్టమా? అసలు అది అడగటం ఎంతవరకు కరెక్టు? పిల్లరా, అలా అడగగలగాలి అంటే ఎంత ఉండాలో ఏంటది? అసలు అలా అడగాలి అంటే అది మామూలు విషయం కాదు. ఇంకొకటి అడుగు, ఇంకొకటి అడుగు, ఇంకొకటి అడుగు, ఎన్నైనా అడుగు, ఇస్తాడు. కానీ ఇలాంటిది అడగటం అనేది అది మనిషికి, మానవ జీవితానికి మరి సరిపోయేది కానే కాదు పిల్లరా. మరి ఈయన అలా అడగగలిగాడు. ఇంతకీ ఎవరై ఉంటారు? ఈ మాట అడిగిన వ్యక్తి ఎవరై ఉంటారు పిల్లరా? ఈ 102 కీర్తనకు ముందు కీర్తన, ఈ 102 తర్వాత కీర్తన ఎవరిదో క్లియర్గా ఉంది. మరి ఇక్కడ మాత్రం ఆ పేరు కనిపించలా. 101 కీర్తన ఎవరిది? ఇక 103 అంటే చెప్పాల్సిన పనే లేదు, అది మరీ కంఠస్థ. ఏది పిల్లరా? 103వ కీర్తన అది మరీ కంఠస్థ అన్నమాట, దావీదు కీర్తన అని. మరి 102వ కీర్తన ఎవరిదో ఏముంటుందంటే, ఈ మధ్యలో ఎవరు వస్తారు? అది కూడా ఆయనదే కీర్తన. అంటే ఈ మాట అడగగలిగిన వ్యక్తి ఎవరంటే దావీదు. ఎలా అడిగాడంటే, నువ్వేమైనా అనుకో అంటే ఎలాగా? ప్రభువా నువ్వేమైనా అనుకో. ఒక్కొక్కరు అంటారు అడగకూడదు కానీ అడుగుతున్నాను అంటారు పిల్లారా. ఒక్కొక్కరు అంటారు అడగకూడదు కానీ అడుగుతున్నాను అంటారు పిల్లారా. ఇంకొకళ్ళు అంటారు నువ్వేమైనా అనుకో, నేను మాత్రం అడిగేస్తున్నాను అంటారు. అలాగే మరి దావీదు రెండిట్లో ఏదో ఉపయోగించాడో తెలియదు కానీ నేను మాత్రం ఇలాగ మనవి చేసిస్తుంది. చాలా మనవలు చేశాడు, ఎన్నో సంగతులు మనం వింటూ వచ్చాము. అయితే ఈసారి చాలా వింతగా అడుగుతున్నాడు. నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనిపోబాకయ్యా, నేను ఎంత మాత్రం ఒప్పుకోను అడుగుతున్నాడు. ఇక పాఠంలోకి వెళ్దాం. అంటే ఎవరిని తీసుకెళ్ళాడు ఈయన అడగటానికి కారణం? ఏదో జరిగింది, ఏదో జరగకపోతే ఈయనకి ఈ మాట వచ్చేది కాదు పిల్లరా. ఏదో జరిగింది, ఎక్కడో ఏదో మొత్తానికి జరిగింది, జరగరాంది జరిగింది. అది ఆయనకి చాలా మనసులో పడిపోయింది పిల్లరా. అందుకని నువ్వేమన్నా సరే నేను అడుగుతానని చెప్పేసి అడిగేసేసాడు. అబ్రాహం అడిగినప్పుడు నేను అడిగితే ఏమైందంట అంటే అలా కూడా అడిగాడు అబ్రహాము కూడా అడిగాడు. పిల్లలు గమనించండి, దాదాపుగా 50 నుంచి 10 వరకు అడుగుతూ వచ్చాడు పిల్లరా. నేనంటే దావీదు అడిగితే, అబ్రహాం అడిగితే లేదు కానీ నేను అడిగితే ఏమని అని చెప్పి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దావీదు అడిగితే దిక్కు లేదు కానీ, అంతే కదా వరుస లైను. ఏమంటే అబ్రహాం అడగంగానే నేనెందుకు అడగలేనని, దావీదు అడగంగానే నేనెందుకు అడగలేనని చెప్పేసి చెప్పాలి. మన పెద్దోళ్ళు అక్కమ్మలాంటి వాళ్ళు అడగొచ్చు, తప్పేమీ లేదు పిల్లరా. బైబిల్ గ్రంథంలో ఉన్న మాట ఏంటంటే ఎవరి జీవితంలో ఏదో జరిగింది దాన్ని బట్టి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరికి జరిగింది అని అంటే సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 19వ వచనం. బైబిల్ గ్రంథం పాత నిబంధన గ్రంథములో సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 19వ వచనం.
యెహోవా యెహోవా నిన్నును, పిల్లలు గమనించండి, యెహోవా ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. యెహోవా ఇశ్రాయేలీయుల దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. రేపు నీవును చాలు పిల్లలు గమనించండి. రేపు వినాలి, రేపు ఈరోజు కాదు, ఈరోజు మరిద్దరం మాట్లాడుకుంటున్నాం కదా, రేపు నీవు నాతో కూడా ఉంటావు అన్నాడు పిల్లలు. రేపు నువ్వు నాతో కూడా ఉంటావు అంటే ఆల్రెడీ చనిపోయిన సమూయేలు మాట్లాడుతూ ఉన్నాడు పిల్లరా. సౌలు మాట్లాడుతున్నాడు సమూయేలుతో, అలాగే అవకాశం ఆయనకి ఇచ్చాడులే. అందుకని అక్కడ సమూయేలు లెగిసి ఈయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటే మాట చెప్పాడు, రేపు ఇదే టయానికి వినాలి, మనం ఒకసారి కలుసుకోబోతున్నాం. ఎక్కడ? రేపు నువ్వు నాతో కూడా ఉండబోతున్నావు అనే మాట అనగానే అలా పడతాం మరి బైబిల్లో ఉన్న లెక్కల ప్రకారం అయితే కొన్ని రోజుల వరకు మనిషి కాలేదు పిల్లారా. అన్నం నీళ్లు మానేశాడంట కొన్ని రోజుల వరకు. దావీదుకు ముందు పరిపాలన చేసినటువంటి రాజైన సౌలు ఏమైపోయింది? ప్రాణం కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇక సమూయేలు అన్నాడంటే దానికి తిరుగు లేనే లేదు పిల్లరా. ఎందుకంటే సమూయేలు చెప్పుకుంటూ వచ్చిన ప్రతి మాటను దేవుడు ఏం చేశాడు? స్థిరపరిచాడు. సమూయేలు మాట వేదం అయిపోయింది. దేవుడు సమూయేలుకి ఏమవుతున్నాడు? ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. కాబట్టి పిల్లర ప్రతి విషయంలో సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పటి నుంచి మాట్లాడాడు? బాల్యము నుంచే దేవుడు మాట్లాడుకుంటూ వచ్చాడు పిల్లరా. ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా సమూయేలు ఆ విషయాన్ని మాట్లాడగలుగుతున్నాడంటే ఇక అందులో సచ్చు లేనే లేదు. సమూయేలు చెప్పిన మాట సౌలు జీవితంలో జరిగిందా లేదా అంటే 31:3 సమూయేలు మొదటి గ్రంథం. సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నారు. యుద్ధములో చూశారండి, సౌలు ఓడిపోతుంటే దాని అర్థం ఏంటి అంటే సౌలు ఏం కాబోతున్నాడు? తన జీవిత యాత్రను ముగించబోతూ ఉన్నాడు పిల్లారా. తాను ఎంతగా ప్రయత్నం చేసినా యుద్ధంలో మాత్రం ఒక చేదు అనుభవాన్ని చూడాల్సి వస్తుంది. సౌలుకి మునుపెన్నడూ లేనంత ఒక అవమానం అనేది ఆయన జీవితంలో ఎదురవుతుంది. అక్కడ అవమానంగానే ఉంది. చివరికి అనుకున్నంత పని 31:5 అయిపోయింది పిల్లారా. సమూయేలు మాట ఏమైంది? నెరవేరిపోయింది. ఇది దావీదుకి చాలా పిల్లలు గమనించండి, బాధ కలిగిస్తూ ఉంది. అంటే ఇప్పుడు సౌలు చనిపోగలిగినంత వయస్సులో చనిపోయాడా? ముందే చనిపోయాడా? అందుకే అప్పుడప్పుడు మన వాళ్ళు అడుగుతుంటారు, ఏదైనా చావు కబురు వచ్చిందనుకోండి పిల్లరా, ఆ చావుకి కొంతమంది వెళ్తూ ఉంటారు. ఎంత వయసు ఉండలా? బాగానే ఉండయి. ఎంత? అదే ఎంత బాగానే ఉన్నాయి 90 చిల్లర. మరి ఇంకే అంటే ఏంటి అర్థం? ఇంక ఉండేం చేస్తారు పిల్లలు? ఇంక ఉండేం చేస్తారు? కానీ వాళ్ళకు ఉండాలనిపించింది. ఎవరికి చెప్పాలి? 100 కూడా ఉండాలనిపించింది. కానీ పరిస్థితి ఎలా ఉండదంటే చూసేవాళ్ళకి మరి ఇంకే అంటారు పిల్లరా. అంటే దాన్ని అంతగా ఏం చేసుకోము, బాధగా మనం తీసుకోము. అంతగా మనం దాన్ని బాధగా మరి ఏది బాధగా ఉంటుంది? ఇంకా వయసు ఉండగా, ఇంకా శక్తి ఉండగా, ఇంకా బలము ఉండగా, ఇంకా సంపాదించగలిగే సామర్థ్యత ఉండగా, తినగలిగిన పరిస్థితి ఉండగా, నడవగలిగిన, తిరగగలిగిన, చేయగలిగిన పరిస్థితులు ఇంకా ఉండగా అలాంటి వ్యక్తి ప్రాణాలు కోల్పోతే అప్పుడు ప్రతివాడి మనసు ఏమనిపించింది? అయ్యో పిల్లారు అనిపించింది పిల్లారు. దీన్ని బట్టి ఆలోచించేస్తే చనిపోయే రోజుల దగ్గరికి వచ్చి చనిపోయాడా, ఇంకా దినాలు ఉండగా చనిపోయాడా సౌలు అంటే? మనం చదువుకున్న భాగంలో ఉందంటే యుద్ధములో సౌలు ఏం చేస్తున్నాడు అంటే యుద్ధం చేసేవాళ్ళు ఇంకెవరు ఉంటారు?
చెప్పాలి. నేను అంటాను, మిలిటరీలో కూడా రిటైర్మెంట్ ఉందా? దాన్ని చివరాకదా కొనసాగిస్తారా? మిలిటరీలో ఆర్మీ అంటారు దాన్ని. ఆర్మీ కూడా రిటైర్మెంట్ ఉంటుందా? ఉండదా? ఉండిద్ది పిల్లరా. ఆర్మీ కూడా రిటైర్మెంట్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే దానికే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యమైనది పిల్లరా. ఆర్మీ అనేది ఇంకా చాలా ప్రాముఖ్యమైనది. అందుకని దానికి రిటైర్మెంట్ ఉంటుంది. అయితే దావీదు సౌలు అనబడిన వ్యక్తి ఇంకా యుద్ధం చేస్తున్నాడంటే ఆర్మీలో రిటైర్మెంట్ అంతవరకు కూడా అతడు ఇంకా ఇంకా కత్తి పట్టగలుగుతున్నాడు. ఇంకా శత్రువు మీద పోరాడగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి పిల్లరా. కానీ కొన్ని పరిస్థితులను బట్టి, ఇలా చెప్పనా, కొన్ని పరిస్థితులు కాదు, తాను చేసుకున్న దానిని బట్టి, ఇది కేవలం తాను చేసుకున్న దానిని బట్టి ఈయన మధ్యలో తీసుకెళ్లాల్సిన పరిస్థితి పిల్లారా. ఇది దావీదుని కలత కలిగించేస్తుంది. ఇది దావీదుకి చాలా బాధ కలిగిస్తుంది. అయ్యా, సౌలు మధ్యలో వెళ్ళిపోయాడు, నాకు అలాంటి పరిస్థితి రానియొద్దు అని అడుగుతున్నాడు పిల్లారా. సౌలు మధ్యలో వెళ్ళిపోయాడు, ఇంకా వయసు ఉండగానే వెళ్ళిపోయాడు, బలం ఉండగానే వెళ్ళిపోయాడు, ఇంకా కొన్ని యుద్ధాలు చేయాల్సిన పరిస్థితులు ఉండగానే ఏమైపోయాడు? ఆయన వెళ్ళిపోయాడు. మనం చదువుకున్న 102వ కీర్తన పై అక్షరాలు చదవండి, చిన్న అక్షరాలు ఏముండవు? కీర్తనల గ్రంథం 102వ కీర్తన మనం చదువుకున్న దానిలో చిన్న అక్షరాలు, దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొరంట. ఇది ఈ కీర్తన పేరేంటి? దుఃఖము చేత ప్రాణం ఏమైంది? సొక్కిపోయింది పిల్లరా. దుఃఖం చేత ప్రాణం సొక్కిపోయింది. నేనంటాను, అంతగా దుఃఖంతో అంతగా సొక్కిపోయి అంత ఏడవాలంటే, ఇప్పుడు మనం ధ్యానం చేసిన ధ్యానాల్లో దావీదు కొన్ని కీర్తనల్లో కొన్ని అధ్యాయాల్లో ఆయన ఏడుచుకుంటూ వచ్చిన సందర్భాలు కూడా చూసాం మనం. ఆయన ఏడిచిన సందర్భాలు ఉన్నాయి. ఇంకొక మాట గుర్తు చేయాలంటే, పరుపు కూడా ఏమైంది? అలాంటి ఏడుపు కూడా ఏడ్చాడు. కానీ వాటిని మించిన ఏడుపు ఇక్కడ దావీదు ఏడుస్తున్నాడు. వాటిని మించిన ఏడుపు అన్నమాట ఇది. ఇంతగా ఎప్పుడు ఏడ్చాడంటే, పసికందుగా ఉన్నటువంటి తన కొడుకు చనిపోయినప్పుడు కూడా ఏం చేయలేదు? ఏడవల. ఒకళ్ళ ఏడిసిన యవనస్తుడైన అబ్షాలోము చనిపోయినప్పుడు కూడా అంతగా ఏం చేయలేదు? ఏడవలేదు. కానీ అంతకన్నా మిన్నగా ఆయన చరిత్రలో, ఆయన జీవితంలో ఎన్నడూ ఏడవనంత ఏడుపు ఏడుస్తున్నాడు. సొక్కిపోయి మరీ ఏడుస్తూ ఉన్నాడు. ఏంటి అంత ఏడుపు రావడానికి దావీదుకి ఏం జరిగింది అని అంటే, సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తామట. బైబిల్ గ్రంథములో సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం. నా సహోదరుడా, చూసారు పిల్లరా, నా సహోదరుడా యోనాతానా. అది పిల్లరా, కొడుకుల కంటే కుటుంబము కంటే రక్త సంబంధుల కంటే, ఇంకా చెప్పాలంటే పిల్లరా, తానుకిచ్చినటువంటి ఆ గొప్ప పదవి కంటే కూడా, నేను చెప్పట్లా ఆ మాటలో, బైబిల్లో ఉన్న మాటే, నా సహోదరుడా యోనాతాను. చూసారా, నా సహోదరుడా యోనాతానా. ఇంతకు యోనాతాను దావీదుకి సహోదరుడు కాదు కదా. దావీదుకి నిజంగా సహోదరుడు అంటే ఏలియాబు. పిల్లరా, అట్లా కొంతమంది ఉన్నారు. కానీ యోనాతాను దావీదుకి ఏం కాడు? సహోదరుడు కాడు. ఒకవేళ ఏదైనా వరుసలో మనం వెళ్ళాలనుకుంటే అయితే బావవుతాడేమో. అంటే వాళ్ళ అక్కనో చెల్లినో దావీదు చేసుకున్నాడు, వాళ్ళ అక్కనో చెల్లినో దావీదు చేసుకున్నాడు పిల్లరా. కాబట్టి ఏదైనా వరుసలో చూడాలంటే బావన్న అవుతాడు, లేదా బామర్దన్న అవుతాడు. కానీ ఏం కాడు? సహోదరుడు మడి కాడు. నేనంటాను, అంతకంటే మినగా నా సహోదరుడా యోనాతానా. ఏ రోజు కూడా బావని పిలిపించుకున్నవాడు కాదు, ఏ రోజు కూడా బామ్మర్ది అనిపించుకున్నవాడు కాదు పిల్లరా. ఆ ఇంటికి అల్లుడు అయినప్పటికీ కూడా వాళ్ళ బంధం ఎలాగుంది? అన్నాదమ్ముల బంధంగా ఉంది.
వాళ్ళ బంధం ఎలాగుందంటే అది ఎడరాని బంధంగా ఉంది. 18వ అధ్యాయం 1వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయం దావీదు హృదయంతో ఏమైపోయింది? కలిసిపోయింది పిల్లలు. హృదయాలు కలిసిపోయింది పిల్లలు. ఇలా చెప్పనా, దావీదు హృదయం యోనాతాను కాదు, యోనాతాను హృదయం దావీదుతో కలిసిపోయింది పిల్లలు. అలా వాళ్ళిద్దరికి పరిచయాలు అయినాయి. పరిచయాలుంటే ముఖ పరిచయాలు కాదు, మాట పరిచయాలు కాదు, ఆ పరిచయమే వేరు. అసలుకి ఎంత గొప్ప పరిచయం అంటే ఆ పరిచయానికి ఒక చెప్పాలి స్నేహితుని యొక్క గుర్తు. 4వ వచనం. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును, అది పిల్లల ఇవన్నీ ఏమంటారు? స్నేహితుడికి ఇచ్చే పిల్లల గుర్తుండిపోయేటువంటి సామాగ్రి. ఇది నా స్నేహితుడు ఇచ్చాడని ఏం చేస్తారు? చెప్పాలి, ఇది నా స్నేహితుడు అంట పిల్లల. కర్ణాటక వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు ఒక స్నేహ బంధాన్ని నిశ్చయించుకున్నారు. కర్ణాటక వాళ్ళను, ఆంధ్ర వాళ్ళు. కర్ణాటక నేను పేరు మర్చిపోయారు, మీ తమ్ముడి పేరు మర్చిపోయే పేరు కెవిన్. వాళ్ళ ప్రాణ స్నేహితుడు స్కూల్లో ఉన్నాడంట. ఆడంటాడంట, అరే నేనేను పెన్నెత్తా, అది ఆడు పెన్నెత్తాడంట. మరి ఈడేమివ్వాలి? వీడు సొక్క వేయాలంట. పిల్లల పెన్నెంత? ఆ సొక్క ఖరీదు ఎంతరా నేను కొనింది? అది అంత పెద్ద ఖరీదుకి పెట్టి నీ సొక్కకుంటే ఆడు అడుగుతాడంట, అరే మన ప్రాణ స్నేహితులు కదా, మన స్నేహం మర్చిపోకుండా ఉండాలి, నువ్వు కర్ణాటక వెళ్ళిపోతున్నావు కాబట్టి నేనేను పెన్నెత్తా. పెన్ను ఎంత ఉంటుంది? అది 10 రూపాయలు. బెలవడం 40 రూపాయలు ఉన్నాయి నా పెన్. ఇది 40 రూపాయలు నా పెన్. సరేలే 10 రూపాయలు అనుకుందాం. వాళ్ళ పెన్ను 10 రూపాయలు. 10 రూపాయలు పెన్ను ఇస్తాడంట. నేను కొనిచ్చినటువంటి సొక్క దాదాపుగా 700-500 రూపాయలు చిల్లర ఉంది. అది గమనించండి. ఆ సొక్క చివరికి ఓకే అయిపోయాడు. కానీ వాళ్ళ బాబాయ్ పండేలా. వాళ్ళ బాబాయ్ చాలా కితులుగలడు. యారు అంత పెద్ద ఖరీదు గల సొక్కకి పిన్నండ్రా ఆయన ఇవ్వలేదు. ఇంతకీ వాళ్ళ చిన్న పిల్లల మనసులో ఏర్పడిందంటే ఖరీదు కాదు ముఖ్యం, ఏంటిది? స్నేహం ముఖ్యం. వాళ్ళకి తెలియదు ఖరీదుల గురించి కాదు, వాళ్ళ స్నేహం గురించి మాట్లాడుకున్నారు. అంటే స్నేహం అంటే ఎలా ఉంటుందంటే అలాగా కొన్ని గుర్తుండిపోయేటువంటి ఏర్పాట్లు పిల్లారా. యోనాతాను దావీదుని ఎంతగా ప్రేమించాడంటే అతి ఖరీదు గలటువంటి వస్తువులన్నీ ఏం చేశాడు? ఇచ్చేసాడు పిల్లలు. అతి ఖరీదు గల వస్తువులు ఇచ్చేసాడు. అలా ప్రారంభమైనటువంటి వాళ్ళ బంధం రోజు రోజుకి ఏమవుతుంది? పెరిగిపోతుంది పిల్లల బంధం. ఇప్పుడు ఏం జరిగింది అంటే 1:26 సమూయేలు మొదటి గ్రంథం 1:26 నా సహోదరుడా. 2వ సమూయేలు గ్రంథం 1:26 నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉన్నావు. నీ నిమిత్తము ఎందుకో చనిపోయాడు. అయ్యా అమ్మ చనిపోయాడు. ఎవరు? యోనాతాను చనిపోయాడు. సౌలు చనిపోయాడు, అది ఒక రకమైన విషయం లేండి. కానీ యోనాతాను చనిపోయాడు చూసావా, అది ఆయనకి దుఃఖం సొక్కి సోలిపోయేంత పని అయిపోయింది. అయ్యో నా సహోదరుడా యోనాతానా, నీవు నా ఎడల చూపిన ప్రేమ, ఏమండి సహోదరుడా యోనాతానా, నువ్వు నా ఎడల చూపిన ప్రేమ అది బహు వింతైనది. అంటే పిల్లల స్త్రీలు చూపించే ప్రేమ కన్నా అది అధికమైందంట పిల్లరా. స్త్రీలు చూపించే ప్రేమ కన్నా అదేమైంది? అది అధికమైందంట పిల్లరా. అంతగా ప్రేమించాడు. స్త్రీలంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యోనాతాను చెల్లి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన అల్లుడు కదేనా? ఎవరు? దావీదు ఆయన అల్లుడే పిల్లరా. యోనాతానికి ప్రేమ ఉందా దావీదంటే? చెప్పాలి. మీకాకు ప్రేమ ఉందా దావీదంటే? ఊరక మాత్రం అక్కడ రాసి ఉంది ఏమని? దావీదు మీద అంట మేక అంట చాలా ప్రేమ కలిగి ఉందంట పిల్లారా. నిజంగా ఆ ప్రేమ యోనాతాను మించిన ప్రేమ మాత్రం
అందుకని చెప్తున్నాడు, స్త్రీని మించిన ప్రేమ అంటే మీ ఇంట్లో ఉన్న మీ సోదరి కంటే మించిన ప్రేమ. అంతగా నువ్వు నన్ను ఏం చేసావు? ప్రేమించావు. ఇప్పుడు ఏం జరిగింది అంటే, యుద్ధానికి పోయినప్పుడు వాళ్ళ ఆయనతో పాటు అతడు కూడా ఏమయ్యాడు? చనిపోయాడు. పిల్లారా, అది దావీదుని చాలా నలగగొడతా ఉంది. దావీదుకి దుఃఖం మీద దుఃఖం వస్తూ ఉంది. అందుకే చెప్తున్నాడు దావీదు, నా ప్రాణ స్నేహితుడైనటువంటి యోనాతాను కూడా చనిపోయాడు. సరేలే ప్రభువా, నేను మాత్రం ఒక మనవి చేస్తున్నాను, నా దినముల మధ్యలో నన్ను మాత్రం ఏం చేయొద్దు, తీసుకెళ్ళొద్దు. నా దినములు మాత్రం సంపూర్ణం కావాల్సిందే, మధ్యలో మాత్రం నన్ను తీసుకెళ్తానికి వీలు లేనే లేదు. ఎంతమంది వెళ్ళిపోయారు మధ్యలో? సౌలు వెళ్ళిపోయాడు. ఇంకెవరు వెళ్ళారు? యోనాతాను వెళ్ళిపోయాడు. పిల్లరా, 2 సమూయేలు 3:38, 2 సమూయేలు గ్రంథం 3:38. పిమ్మట రాజు ఏనండి తన సేవకులను పిలిచి ఏమని సెలవిచ్చాడు? అదిగో మరలా చూడండి, నేటి దినమున పడిపోయిన వాడు ఇశ్రాయేలీయులలో ఉన్న వారిలో ప్రధానుడనియు పెద్దలలో ఒకడనమాట. పిల్లరా, అంటే ఇప్పుడు దావీదు ఇంకా ఉన్నాడు. గమనించండి, ఎవరు? ఇశ్రాయేలులో ప్రధానుడు చనిపోయాడు. ఎవరా ప్రధానుడు అంటే ఇనాల వాక్యం, అతడు సైన్యాధిపతి అయినటువంటి అబ్నేరు. పిల్లారా, సైన్యాధిపతి అయినటువంటి అబ్నేరు. ఇలా చెప్పనా, సౌలు చనిపోయినా ఆ కుటుంబానికి ధైర్యాన్ని కలిగించినటువంటి వ్యక్తి ఒకడున్నాడు. ఎవరైనా? అబ్నేరే. పిల్లారా, అప్పటికి ఇంకా 2 రకాల రాజ్యాలుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అబ్నేరు సౌలు కుటుంబ పక్షాన అతడు వహించి ఆ కుటుంబ బరువు బాధ్యతల్ని మోస్తూ వస్తున్నాడు. పిల్లరా, ముగిద్దాం, వినండి జాగ్రత్తగా. కానీ అబ్నేరు కూడా తప్పలా. ఏదైతే అయింది, అబ్నేరు కూడా ఏమైపోయాడు? చనిపోయాడు. ఎవరు చనిపోయారు? ప్రముఖుడు చనిపోయాడు. ఇంకా చెప్పాలంటే యోనాతాను తర్వాత మరలా ఏడిసింది ఎక్కడ అంటే అబ్నేరు దగ్గరే ఏడ్చాడు. పిల్లారా, అబ్నేరు దగ్గరే ఏడ్చాడు. వినండి వాక్యం. మరి యోనాతానుతో పాటు సమాధి కార్యక్రమంలో ఆయన పాలు పొందినట్టుగా ఆధారాలు మనకి లేవు. కానీ అబ్నేరుకి మాత్రము పాడి వెనకాలని స్వయంగా ఉండి ఏం చేశాడు? ఈ భూస్థాపన కార్యక్రమం అంతా స్వయంగా దగ్గరుండి జరిగించాడు. పిల్లారా, దానికి ఒక పాట కూడా ఏం చేశాడు? రాశాడు. ఇంతకీ సైన్యాధిపతి అయినటువంటి అబ్నేరు కూడా చనిపోయాడు. మరేంటి ఇప్పుడు సంగతి? ఏం చెప్తున్నాడు? ఎవరు? దావీదు గారు ఏం చెప్తున్నాడు? నా దినములు సంపూర్ణ కాకుండా ఏం చేయొద్దు, మధ్యలో నన్ను తీసుకెళ్ళొద్దు. పిల్లారా, నన్ను తీసుకెళ్ళొద్దు. మరి తీసుకెళ్ళకపోతే ఏం చేయాలి? తీసుకెళ్ళకపోతే ఏం చేయాలి? మీరు చెప్తే ప్రార్థన చేస్తాను. మీరే చెప్పండి, మీకే ఛాన్స్. తీసుకెళ్ళకపోతే ఏం చేయాలి? వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తా, వాడిపోకముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో, వాడిపోకముందే నన్ను వాడుకో, ప్రొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో, వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తా, వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తా, వాడిపోకముందే నన్ను వాడుకో, ప్రొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో, నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందే నా దినముల పరిమాణం సంపూర్ణము కాకముందే, నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందే నా దినముల పరిమాణం
సంపూర్ణము కాకముందే వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తా వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తా వాడిపోకముందే నన్ను వాడుకో ప్రొద్దు వాలిపోకముందే. అంటే ఉండి ఏం చేస్తాను నీ సేవ చేస్తా అంటే ఇప్పుడు ఎన్నోళ్ళందరూ సేవ చేశారా చేయలేదంటే ఎలినోళ్ళందరూ సేవ చేశారా చేయలేదంటే ఎలినోరంటే సౌలు యోనతాను అబ్నేరు వాళ్ళ గురించి అడుగుతున్నాను నేను. చేశారా చేయలేదంటే వాళ్ళు చేయలా పిల్లరా గమనించండి, వాళ్ళు సేవ చేయలా. ఇంకా చెప్పాలంటే వాళ్ళు స్వార్థం కోసం బతికారు. ఎవరు స్వార్థం? సౌలుకి స్వార్థమా కాదా? వీటిని సౌలు ఎవరి మీదకి వేసాడు అంతే. మీరు ఇంకొకటి చెప్పరు, నాకు తెలుసు ఆ సంగతి. మీరు అదే చెప్తారు, ఎందుకంటే దాన్ని చెప్పి అడిగిపోయిన రికార్డు లాగా అయిపోయామని పిల్లరా. ఒక రోజున అమాంతంగా ఒక పోటు పడితే ఏమనుకున్నాను ఎవరిని? యోనాతాన్ని ఒక్క పొడుతా అంతే బూతు మాట కూడా తిట్టాడు అక్కడ. బూతు మాటలు కూడా వాడేశాడు పిల్లలు అక్కడ. అంటే తాను ఏంటో కూడా పక్కన అంత మరి అంటే ఆ యెషయి కొడుకు దావీదు భూమి మీద బతికినంత కాలం నీకు సింహాసనం వచ్చిద్దిరా అంటే ఏంటి అని ఉద్దేశం? ఆ సింహాసనం కొడుకు రావాలంటే ఎవరికి ఏమంటే చెప్పాలి, ఆ సింహాసనం కొడుకు రావాలంట. నేనంటాను కొడుకే రాసి పెట్టుంటే కొడుకే వచ్చిద్ది, మనవడికి రాసి ఉంటే మనవడికి వచ్చిద్ది. దేవుడు రాసి పెట్టిన వాళ్ళకి వచ్చిద్దే కానీ మనం పాకులాడితే వచ్చిద్దా? ఏం మాట్లాడుతా? మనం పాకులాడితే వచ్చిద్దా? ఎవరికి రాసి పెట్టింటే వాళ్ళకి వచ్చిద్ది పిల్లారా. ఈయన సింహాసనం ఎక్కిన కొద్ది రోజులకి దేవుడు చెప్పాడు, నీ దగ్గర నుంచి ఇది తీసి పడేస్తానన్నాడు. ఎవరు? ఆ భయం ఈయనకి మొదటి నుంచి పట్టుకుంది. పరిపాలన సంగతి ఏమో కానీ పదవి పోయిద్దని చెప్పి ఆ పదవిని ఎట్టయినా యోనాతానికి కట్టి పెట్టాలని పిల్లలు దావీదుని చంపటానికి చేయని ప్రయత్నం అంటూ. కాబట్టి ఇందులో స్వార్థం ఉంది. ఎవరి దానిలో? సౌలు దానిలో పిల్లారా. ఆయనకు పుట్టిన కొడుకులో చెప్పాలి ఏముంది? ఓహో మీరు బలిలా ఉండరు. చెట్టు ఒకటైతే సమీర్ గారు సామెతలు అట్లా చెప్పండి, మీరు చెప్పండి. చెట్టు ఒకటైతే అయ్యగారు నిద్రపోయినట్లే అంటే చెట్టు ఒకటైతే కాయ ఒకటి కాదుగా. చెట్టు ఏదైతే కాయ అదే అయింది పిల్లరా. అంత స్వార్థం లేకపోయినా కొంతైనా స్వార్థం ఉంది. ఎవరిలో? యోనాతానులో. నిజంగా ప్రాణ స్నేహితుడు అయితే ప్రాణ స్నేహితుడు ఎక్కడున్నాడు, నువ్వు ఎక్కడున్నావు? ప్రాణ స్నేహితుడి దగ్గరికి పని కట్టుకొని వెళ్ళావు, కానీ ఏం చేసావు? నువ్వు రాజు అవుతావు, నేనేదో నీ మంత్రిని అవుతాడంట. ఏమంటే నువ్వు రాజు అవుతావు, నేను మంత్రిని అవుతాను, నువ్వేం భయపడబోక ధైర్యం అని చెప్పి మెలకుండా గుర్రం ఎక్కిన వెళ్ళిపోతాడు పిల్లరా. నేనంటాను నువ్వు అదే మాటగానే నిలబడినట్టుగా అయితే ఆయన రాజు అయ్యాడు, నువ్వేమవుతావు? మంత్రి అయ్యేవాడివి. కానీ నువ్వు అన్ని మాటలు చెప్పి అమ్మో మా నాన్న చూడండి నేను ఉండలేను, నేను చూసావా? కీషు కొడుకును చూడందే ఉండలేడు చెప్పాలి, ఈ కొడుకు తండ్రిని చూడందే ఉండలేరు. అదే అదే పిల్లలు గమనించండి. ఆ తండ్రి ఏమో కొడుకుని చూడందే ఉండలేడు, ఈ కొడుకు తండ్రిని చూడందే ఉండలేడు. వెళ్ళిపోయాడు, తండ్రి కావాలనుకుంటే వెళ్ళిపోయాడు. మరి ప్రాణ స్నేహితుడు ఉండాలిగా, ఉండలేదు పిల్లరా. ఒక రాత్రి అని గడిపాడా? లేదు. వనంలో వదిలిపెట్టి ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. ప్రమాదం పొంచి ఉన్న సంగతి తెలుసు కూడా వాళ్ళ నాన్న ఏం చేయలేదు, విడిచిపెట్టలా. అదే సమయంలో కానీ దావీదుని కానీ చేరుకున్నట్టుగైతే ఇంకా పరిస్థితి వేరుగా ఉండేది. అయితే మనకు అవసరం లేదు ఆ విషయాలన్నీ. అంటే తండ్రిలో స్వార్థం ఉంది, కొంత యోనాతానులో కూడా ఉంది స్వార్థం ఉంది పిల్లలు. అంటే వీళ్ళందరూ దేవుని పని కోసం ఏం చేయలేదు, వాడపడలా. ఇది చూడండి, నాకెళ్ళే ఇంత ధైర్యంగా అడిగినవాడు ఇంకెవడో లేడు. ఈయన అడిగాడంటే దాని అర్థం ఏంటంటే, నేను ఎందుకు నిన్ను అడుగుతున్నానంటే మధ్యలో తీసుకెళ్ళొద్దని చేస్తా. ఏం చేస్తా? నీ పని చేస్తా, నీ పని చేస్తా. అప్పటి వరకు భూమి మీద దేవునికి మందిరం లేదు పిల్లారా. అప్పటి వరకు దేవుని ప్రజలు డేరాల్లో టెంటుల్లో గమనించండి వచ్చి బలులు అర్పించుకొని వినాలి వాక్యం. రోజుల తరబడి ఉంటున్నారా, గంటల్లో ముగించుకుని వెళ్ళిపోతున్నారా?
రోజుల తరపున ఉండలేరు, ఎందుకంటే షామేన కింద ఉండలేరుగా. షామేన కింద ఉండలేరు కాబట్టి ఆ కార్యక్రమాన్ని గంటల్లో ముగించుకొని చెప్పాలి. రామా నుంచి షిలోహు కొత్తున్నారు, వచ్చి ఏం చేస్తున్నారు, ముగించుకొని వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే కూర్చొని మందిరం లేదు, కనీసం ఒక రాత్రి గడుపుతానికి అక్కడ అవకాశం ఏమీ లేదు. నన్ను ఉంచయ్యా, నన్ను ఉంచు. ఎందుకో నా పిల్లల పెద్దోళ్ళని చేసుకోవడానికి కాదు, నాకున్న కొద్ది ఆస్తిని డబల్ చేసుకోవడానికి కాదు. పిల్లరా నన్ను ఎందుకు ఉంచమన్నానంటే చెప్పాలి మీరే. నీ కాడి నే మోస్తా, వాడుకో యేసయ్యా, నీ కాడి నే మోస్తా, వాడిపోకం నన్ను వాడుకో, ప్రొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. పిల్లరా ఆ మందిరం కోసం, ఆ దేవుని మందిరం కోసం ఆ అధ్యాయాలు చదువుతుంటే ఒళ్ళు పులకరించిపోతుంది. పిల్లరా ఎంత సామాగ్రిని సమకూర్చాడంటే మీరు కూడా చదవండి, మీకు కూడా కొంచెం పాఠం అర్థమైద్దని నేను ఆలోచిస్తున్నాను. పిల్లరా ఎంత సామాగ్రిని సమకూర్చాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం మొదటి నుంచి చదువుదామా త్వరగా. మొదటి దినవృత్తాంతాలు పేజీ నెంబరు 29 మొదటి నుంచి చదువుదాము. దావీదు చదవండి. 22 మొదటి చదువు. 22 మొదటి వచ్చిన మరియు చదువు. తరువాత దావీదు ఇశ్రాయేలు అందరి దేశమందుంటూ అన్యజాతి వారిని సమకూర్చిన నాకు ఇచ్చి దేవుని మందిరం కట్టించుటకై రాళ్ళు చెక్కువారిని నియమించాను. వాక్యుల తలుపులకు కావాల్సిన మేకులేమి. చాలు, ఆ మాట కోసం చదివిచ్చాను. ఏంటివి మేకులు? ఎంత భాగ్యం! దూలాల భాగ్యమా, మేకుల భాగ్యమా? చెక్కల భాగ్యమా, మేకుల భాగ్యమా? చెప్పాలి. పెద్ద పెద్ద కమ్ములు పిల్లరా, ఆ రోజుల్లో మందిరాలన్నింటి అన్నీ కూడా చెక్కలే, దేవదారు సరళపు. పిల్లలు గమనించండి, ఆ రకంగా రాణులతో ఏర్పాటు చేశారు. పిల్లలు సామాగ్రి అంతా సమకూర్చాడు. ఇంకా వెలగల రాళ్ళు కూడా ఏం చేశాడు, సమకూర్చాడు. పిల్లరా పని వాళ్ళు కూడా సమకూర్చాడు, డబ్బు సమకూర్చాడు. ఇటు చూడండి, చివరికి వచ్చేళ్ళకి ఆ కమ్మికి జాయింట్ను దిగకొడతానికి మేకులు కూడా ఏం చేశాడు, సమకూర్చాడు. ఎవరు అడిగారంట, ఏందయ్యా అంటే అప్పుడు 29:3 అన్నాడు అన్నమాట. 29:3 మరియు నా దేవుని మందిరం మీద, అందుకు పిల్లరు నా దేవుని మందిరం మీద నాకేముంది, మక్కువ ఉంది. ఇంతకీ మధ్యలోంచి తీసుకెళ్ళొద్దయ్యా అడిగింది దేనికి పిల్లరా? కేవలము ఆయన నామ ఘనత కొరకు భూమి మీద ఏమి లేదు, మందిరం లేదు. ఆయన నామ ఘనత కొరకు భూమి మీద మందిరం లేదు. ప్రజలందరూ కూడా ప్రభు సన్నిధికి వెళ్ళాలని ఆశ ఉంది, కానీ సంపూర్ణంగా వాళ్ళు దేవుని ఆరాధన చేయలేకపోతున్నారు. ఈయన ఉండి దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి నన్ను మధ్యలో తీసుకెళ్ళవద్దు. ఆయన కోసం అయితే ఆ మాట అడగడానికి భయపడేవాడు, అది దేవుని పని కోసం ఏం చేశాడు, ధైర్యంగా అడిగాడు. పిల్లలు రండి, మనము కూడా మన అవసరాల కోసం, మన కుటుంబం కోసం, మనం కన్నవారి కోసం పిల్లరా చాలా విషయాలు అడుగుతాం. అయ్యగారు అబ్బాయి కోసం ప్రార్థన చేయండి, అయ్యగారు అమ్మాయి కోసం ప్రార్థన చేయండి. పిల్లలు అడుగుతారన్నమాట, మా డాడీ కోసం ప్రార్థన చేయండి, మా మమ్మీ కోసం ప్రార్థన చేయండి. ఇలా అడగటం తప్పని నేను అంటలేదు, అడగాలి కూడా. కానీ ఈయన అడుగుతున్నాడు, నీ మందిరం కావాలయ్యా. ఏం కావాలి? నీ మందిరం కావాలి. అలాంటి ఏర్పాటు కలిగి దానికోసం ప్రత్యేకమైనటువంటి వినాలి, దానికోసం ప్రత్యేకమైనటువంటి మొక్కుబడి కూడా చేశాడు. పిల్లారా మొక్కుబడి కూడా చేశాడు. 132వ కీర్తన 5వ వచనమా, మనం ఇంతకుముందు చదువుకున్నాం. 132వ కీర్తన 5వ వచనం ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలము చూచి
యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాసము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశించి ఇంట్లోకి వెళ్ళడంట, నేను పరును మంచం మీదకి ఎక్కను, మంచం మీద పనుకోడంట, పరులకు నిద్ర రాని నిద్రపోడంట. చాలండి. దేనికోసం ఇవన్నీ పిల్లరా? మనందరమే నన్ను మధ్యలో తీసుకెళ్ళొద్దనే లెక్కే అదేదో పెద్ద స్వార్థంగా మనం భావిస్తున్నాం. అది స్వార్థం కాదు, అందులో ఏమి లేదు, స్వార్థం ఏమి లేదు పిల్లరా. అందులో నిస్వార్థంగా అడుగుతున్నాడు పిల్లరా. అందులో చాలా మంచిది అడుగుతున్నాడు. రండి మనందరం కూడా మన గురించి అడిగేదానికంటే ముందు మన దేవుని సంఘం గురించి అడుగుదాం. మన గురించి అడిగే ముందు మన దేవుని సంఘాన్ని గురించి అడుగుదాం పిల్లరా. మన దేవుని సంఘములో ఉన్న బిడ్డల కోసం అడుగుదాం. మన బిడ్డల కోసం అడిగే ముందు మన దేవుని సంఘములో ఉన్న బిడ్డల కోసం అడుగుదాం. మన ఇంట్లో ఉన్న కొరతల గురించి అడిగే ముందు సంఘములో ఉన్న కొరతల గురించి అడుగుదాం పిల్లలు. సరే, ఇంతగా అడిగితే దేవుడు దాన్ని కాదన్నాడా, ఓకే చేశాడా? దావీదు అడిగిన దాన్ని దేవుడు దాన్ని సంపూర్ణం చేశాడా? ఎల్లవయ్యా నువ్వు అడిగితే రేపొద్దున ఇంకొకడు అడుగుతాడు అన్నరట్టగా. ఏం మాట్లాడతలా? ఏందమ్మా చెప్పరు? పలావ్ పెట్టుకెళ్ళాం ప్లేట్లో ముందు, వెనకాలేను చెప్పాలి చికెన్ కర్రీ వస్తూ ఉంది. ఎన్ని గంటలు వేయాలి చికెన్ కర్రీ? కోటేశ్వర గారు ఎన్ని గంటలు వేయాలి? ఒకటేనా? మరీ దారుణం. పాస్టర్ గారు కూడా ఒకటేనా? కోటేశ్వర గారు మరీ దారుణంగా మాట్లాడారు. పాస్టర్ పిల్లలు ఒకటేనంటే ఒకటే పిల్లరా, ఒకటే. అందుకే కదా మనోళ్ళు ఏం చేస్తారంటే ఈ మొహమాటాలు ఎక్కువ ఉంటుందని చెప్పి ఎవరిని పెడతారు? ఆ క్యాటరింగ్ వాళ్ళు పెడతారు పిల్లలు. అర్థమవుతుందా? క్యాటరింగ్ వాళ్ళు లేకపోతే మన పని అయిపోయినట్టే. అర్థమవుతుందా? అత్తో నువ్వు కూడా వచ్చావా, పట్టును 2 బకెట్లు 2 వేస్తాడు. అర్థమవుతుంది. వదిన నువ్వు వచ్చావు ఇంకో 2 వేస్తాడు పిల్లలు. ఈ లోపు అనకుండా వాళ్ళకి ఏం ఉండదు ఆడ. మనోళ్ళు ఎవడు కనిపెట్టాడు? భలే కనిపెట్టాడు ఎవరిని. ఇంకా వాళ్ళకి మొహమాటాలు ఏముండవు. అర్థమవుతుందా? అసలు వేస్తాడో ఏడు అర్థం కాదు. ఇట్లా అనుకుంటూ పోదు. ఇప్పుడు 1000 మంది కనిపెట్టవచ్చు ఈ భోజనం పిల్లలు. ఇట్లా అనుకుంటూ పోతుంటారు పిల్లరా. నువ్వు అడిగావు, నీకు ఇస్తే ఇంకొకటి అడుగుతాడు అని దేవుడు ఏమైనా వాదన పెట్టాడని అడుగుతున్నా పిల్లరా. అలాగేమైనా వాదన పెట్టాడంటే ఏమీ పెట్టలేదు పిల్లరా. అలాగేమీ పెట్టలేదు. దావీదు అడిగితే దేవునికి ఎంత సంతోషం కలిగిందంటే సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 10-11 వచనాలు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం చదువమ్మా. కదిలింపబడకుండా తమ స్థలమందు నివసించినట్టు దాని యందు వారిని నాటి పూర్వం ఇశ్రాయేలును నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించి తర్వాత ఇంతకీ సమూయేలు 2వ గ్రంథమేనా 7వ అధ్యాయమేనా? సరే 11 చదువుదాంలే. 11 2 చదువుదాం. 11 నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. వినాలి అంటే దేవుడు నాకు నేను, చూసారా ఆయన ఎంత బాగా చెప్తున్నాడు. దేవుడు నాకు నేను నీకు తెలియజేయమనేదేమనగా, నేను నీకు తెలియజేయమనేదేమనగా నీ దినములు అంతే నాకు కావాల్సింది. యెహోవా నగు అనగా దేవుడు నగు నేను నీకు తెలియజేసేదేమనగా నీ దినాలు ఏం చేస్తాను, నేను సంపూర్ణం చేస్తాను. ఆయన అడిగింది ఏంటి? ఆయన కూడా అడిగాడు, అయ్యా నన్ను మధ్యలో మాత్రం తీసుకెళ్ళొద్దు, నా దినాలు సంపూర్ణం చేయమని. ఆయన అడిగితే ఈయనంటాడు, యెహోవా నగు నేను నీతో చెప్పేదేమనగా నువ్వు కోరుకున్నట్టుగానే నీ దినాలు ఏం చేస్తాను, నేను సంపూర్ణము చేస్తాను. సౌలును తీసుకెళ్ళినట్టుగా, యోనాతానుని తీసుకెళ్ళినట్టుగా, మీరు చెప్పాలి, అబ్నేరుని తీసుకెళ్ళినట్టుగా, దావీదా నాయనా నిన్ను మధ్యలోనే నేను తీసుకెళ్ళను, నీ దినాలు ఏం చేస్తాను, సంపూర్ణం చేస్తాను. ఎందుకంటే నువ్వు తీసుకున్న నిర్ణయం, నువ్వు తీసుకున్నటువంటి ఆ మంచి మొక్కుబడి నిర్ణయం నాకు చాలా నచ్చింది. నాకు నివాస స్థానం ఏర్పాటు చేయటానికి నువ్వు తీసుకున్నటువంటి ఆలోచన నేను చూసి మెచ్చాను. కాబట్టి నీ దినాలు నేనేం చేస్తాను, సంపూర్ణం చేస్తాను. వినాలి పిల్లలు. అందుకనే గొలియాతు లాంటోళ్ళు ఎంతమంది వచ్చినా ఏం కాలేకపోయాడు,
అతను ఏమీ చేయలేకపోయారు పిల్లలు, అతను ఏమీ చేయలేకపోయారు. గొలియాత్ ఎక్కడో మొదటి దానిలో కదా, ఈయన రెండో దానిలో అంటారేమో మీరు పిల్లలు. గమనించండి, రెండో దానిలో తక్కువేం కాదు. రెండో దానిలో కూడా 21వ అధ్యాయం అక్కడ 15 వచనం 16 వచనంలో కూడా, లేదా 17 వచనంలో గొలియాతు తగ్గవాడు ఒకడు వచ్చాడు. చదువమ్మా, రఫాయిల సంతతి వాడు చదువు. ఇష్బీ బెనోబా అని ఒకడుండెను. ఉండెను. అతడు ధరించి ఉన్న ఖడ్గము కొత్తది. వాని ఈటె 300 తులముల ఎత్తు ఎత్తడి గలది. వాని ఈటే 300 తులముల ఎత్తు గలది. మరి గొలియాతు ఈటే అది కూడా చదవండి. 17:4 బలవలాగా ఉండరు మీరు. దీనికి కాటా ఎత్తు, దాన్ని కూడా కాటా వేయాలి. ఇప్పుడు 17:4 అతడు మొదటి సమయాలు ఎత్తు మనిషి. ఎత్తు మనిషి అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను. అతడు యుద్ధ కమలచు ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తు గలది. ఇక్కడ 21వ అధ్యాయంలో 300 తులములు, అక్కడ 500 తులములు. అంటే దగ్గరగానే ఉన్నారు పిల్లరా, వీళ్ళు దగ్గరగానే ఉన్నారు. అంటే ఒక రెండో గొలియాతు అనుకోవచ్చు. ఎవరు? ఇతను పిల్లరా. కానీ దావీదును చంపగలిగాడా అంటే చంపలేకపోయాడు. నిజంగా దావీదును చంపొచ్చు, ఎందుకంటే ఆ పై భాగంలో ఈయన కొంచెం సొమ్మసిల్లాడు పిల్లరా. సొమ్మసిల్లోని కొడతాం పెద్ద చెప్పాలి. నేను ఒకే ఒక ప్రశ్న వేస్తున్నాను ఇప్పుడు. సమయాలు గారు టకామని చెప్పాలి నాకు. సమయాలు గారినే అడుగుతున్నాను నేను. బొప్పసకాయ చెట్టును కొడటానికి ఎంత మంచి గొడ్డలు కావాలి? బొప్పసకాయ చెట్టు నరగడానికి ఎంత మంచి గొడ్డలు కావాలంటున్నా? అమ్మ, అంత తేలిక కొట్టవచ్చు దాన్ని. దేన్ని? బొప్పస చెట్టుని. పిల్లల అంత తేలిక కొట్టేస్తారన్నమాట పిల్లరా. అర్థమవుతుందండి? సమస్యలో వాడికి ఇంత పెద్ద బలగం కూడా అవసరంలా. ఊరక నెడితే అవుతాడు, ఊరకనే పడిపోతాడు. అయినా ఏం చేయలేకపోయాడు. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా, ఏమని? నీ దినాలు ఏం చేస్తాను? సంపూర్ణం చేస్తాను పిల్లరా. అందుకని దావీదు చెప్తాడు, రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 29వ వచనంలో, రాజుల మొదటి గ్రంథం 1:29, అప్పుడు మామూలు కాదు, ప్రమాణపూర్వకంగా చెప్పినది ఏమనగా, మామూలు దురపలు కాదు, ఏంటివి? సకలమైన ఉపద్రవాలు అంటే పిల్లారా. ఉపద్రవం కూడా కాదు, సకలమైన ఉపద్రవాలలో నుండి. చాలా సంతోషం, మీకు నిండా వందనాలు. రండి, దేవుని కోసం బతుకుదాం, అత్యధికమైన ఆయుష్ను సంపాదించుకుందాం. దేవుని కోసం బతకటానికి పిల్లరా, దేవుని సంఘం కోసం బతకడానికి, దేవుని మందిరం కోసం బతకడానికి ప్రభువుకి ప్రార్థన చేద్దాం. ఇలాంటి దేవుని యొక్క ఆయుష్ను మనం కూడా ఏం చేద్దాం? సంపాదించుకుందాం. సకలమైన ఉపద్రవంలో నుంచి దేవుడు నన్ను ఏం చేశాడు? నన్ను కాపాడాడు. ఎంత గొప్పగా చెప్పాడో పిల్లరా. ఇక దినాలు సంపూర్ణం చేసుకొని యాత్ర ముగించాడు. 2వ అధ్యాయం 1వ వచనం, రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం వచ్చేసింది. ఏమొచ్చింది? మరణకాలం వచ్చేసింది పిల్లారా. చాలు, మరణకాలం వచ్చేసింది. కొడుకు సింహాసనం ఎక్కాడు, తండ్రి ఏం చేశాడు? సింహాసనం దిగాడు. వినాలి, ఈయనకు మరణకాలం వచ్చింది. ఈయన చనిపోయి భూస్థాపన చేసిన అమ్మనే పునాదేశాడు. ఎక్కడ? మందిరం పునాదేశాడు. పిల్లలు ఆలోచన చేయండి. సింహాసనం కాదు, మందిరం పునాదేశాడు పిల్లారా. తాను అనుకున్న దాన్ని సంపూర్ణ చేసుకొని దావీదు తన యాత్రను ఏం చేశాడు? ముగించాడు పిల్లలు. అందుకోసము ప్రభువా, నన్ను మధ్యలో ఏం చేయొద్దు, తీసుకెళ్ళొద్దయ్యా. అయ్యా నన్ను ఉంచు, నీ పని చేస్తా. అయ్యా నీ పని చేస్తా, నన్ను ఉంచు. ఒకవేళ మనం కూడా ప్రార్థన చేసి ఇలాగ అడుగుదాం, ప్రభువా నన్ను ఉంచితే నీ పని చేస్తానయ్యా. ఇంకే నువ్వు పని చేస్తావు? వయసు అంతా అయిపోయి పెద్దను అయిపోతే పెద్దను అయినా పని చేస్తానయ్యా. కూర్చొని మందిరంలో ఊరు మొత్తం కోసం ఏం చేస్తా? ప్రార్థన చేస్తా. చాలు, అంతకన్నా చేయాల్సింది ఏంటి? మందిరంలో కూర్చొని ఊరు మొత్తం కోసం ఏం చేస్తాను? ప్రార్థన చేస్తా. చాలు, అంతే పిల్లారా. అదే పెద్ద గొప్ప ధన్యత. అందుకోసం నన్ను ఉంచు ప్రభు అని మనం అడుగుదాం. అలాగుండి ప్రభు సన్నిధిలో ప్రభు సంఘాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటూ దేవుని దీవెనలు పొందుదాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. కృపామయుడా, అతి మనోహరుడు అయిన మా దేవ,
అతి కాంక్షణీయుడా, ధవళవర్ణుడా, రత్నవర్ణుడా, నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. భక్తుడు, భక్తులకే భక్తుడు, మహాభక్తుడైన దావీదు నాయన ఆ మాట అడుగుతున్నప్పుడు ఎంతో స్వార్థం కనబడింది మాకు. చాలా వింతగా విచిత్రంగా కూడా ఉంది. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా ఏ భక్తుడు అడగనేది అడుగుతున్నాడు. నా దినాల్లో మధ్యలో నన్ను తీసుకెళ్ళొద్దని అడుగుతున్నాడు. అది అడిగినట్టే లేదు, అసలు వార్నింగ్ ఇచ్చినట్టుగా ఉంది. కానీ తర్వాత ధ్యానం చేస్తే ఎందుకు ఆ రకంగా అడిగాడని పరిశీలన చేస్తే ఆయన అడగటంలో ఎంతో న్యాయం ఉందని మాకు అర్థమైంది నాయన. ఆయన అడిగింది దేనికోసం అంటే, నాకంటే ముందెళ్ళిపోయినటువంటి వాళ్ళు, సౌలు అనబడిన వ్యక్తి, ఆయన కుమారుడైన యోనాతాను, వారు సైన్యాధిపతి అబ్నేరు, నీ మందిరాన్ని గురించి, నీ పనిని గురించి, నీ సేవను గురించి సమస్త ప్రజలు సంపూర్ణమైన ఆరాధన కార్యక్రమాలు జరుపుకోవటం కోసం సరైన ఆలయాన్ని ఏర్పాట్లు చేయకోకుండానే వాళ్ళు స్వార్థం కోసం బతికి చనిపోయారు. నేనైతే నీ మందిరం కోసం, నీ నివాస స్థానం కోసం సమస్త ప్రజలు యెరూషలేము వైపు చూసేలాగా ఒక ఉన్నతమైన, మహోన్నతమైన, గొప్పదైనటువంటి ఆకాశములు మహాకాశములు పట్టజన్న దేవుడు అయిన నీకు ఒక శ్రేష్టమైన మందిరాన్ని నిర్మించుకోవాలనేటువంటి ఆలోచన, దానికోసం నన్ను మధ్యలో తీసుకెళ్ళొద్దని చెప్పినప్పుడు మీరు చూసి మెచ్చి అభినందించి తిరిగి మరలా ఆయనకు వాగ్దానం చేసి అది సంపూర్ణం చేయించుకున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నేటి కాలంలో మేము కూడా దావీదులాగానైనా మా కోసం కాకుండా మా దేవుని సంఘం కోసం, మా దేవుని మందిరం కోసం జీవించే కృపని దయచేయమని, అలాంటి తీర్మానంతో మా బ్రతుకు కాలమంతా గడిపి నీ మహిమలో మిమ్మల్ని కలుసుకునే ధన్యతను దయచేయమని ఈ మనవలు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.